షాలోం. ప్రభు నామంలో వందనాలు. ఎవరైతే ప్రార్థన చూస్తున్నారో, ఎవరైతే ప్రార్థన వింటున్నారో దయచేసి మీరందరూ నాతో ఏకీభవించండి. ఈరోజు ప్రార్థన యవనస్తుల గురించి, మన ఇండియాలో ఉన్న యవనస్తులందరినీ దేవుడికి అప్పగిస్తూ ప్రార్థన చేద్దాం. దయచేసి మీరందరూ నాతో ఏకీభవించమని యేసయ్య నామములో బతిమాలు వేడుకొచ్చున్నాం. మీకు ప్రార్థన. పరలోకమందున్న మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. నజరేయుడైన యేసయ్య నామములో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం దేవా. నైనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. నైనా ఈరోజు మేము సజీవులుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం నా దేవా. పరిశుద్ధుడా, పావనాత్మడా, మీకు వందనాలు. అయినా యోగ్యత లేని వారమయ్యా, అయినను నా తండ్రి మా కొరకు నా తండ్రి మీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నందుకు మీకు వందనాలు చేస్తాం దేవా. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చేస్తాం నా దేవా. నైనా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా, ఏమీ లేని వారమయ్యా. అయ్యా మీరు మాకు తోడుగుని నడిపించమని బతిమాలకు వచ్చినాం నా తండ్రి. మన నైనా ఈరోజు మా ఇండియాలో ఉన్న ప్రతి యవనస్తుని బట్టి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. నీ పాద సన్నిధిలో పెడతా ఉన్నాం దేవా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నా దేవా. ప్రతి యవ్వనస్తుని నీ సన్నిధిలో పెడతా ఉన్నాను తండ్రి. నైనా మొబైల్స్ నా తండ్రి నావా, మరి మొబైల్స్ లేకపోతే నా దేవా పిల్లలు ఎవ్వరు బ్రతకలేకపోతున్నారు తండ్రి. సమయానికి టైంకి ఫుడ్ లేకుండా పర్వాలేదు, మాకు మొబైల్ ఉంటే చాలా అనుకుంటున్నారు అయ్యా. అలాంటి మనస్తత్వంలో నిండిపోయి ఉన్నారు నా తండ్రి. నైనా నిత్యము నరకము మండుచున్న అగ్నిగుండానికి దారిలో వేసుకుంటున్నారు దేవా. సహాయం చేయండి దేవా. అగ్నిగుండం అనే దారిలో నడవడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు దేవా. వారికి గమ్యం ఎట్టుపోతుందో తెలియకుండా బ్రతుకుతున్నారు దేవా. సహాయం చేయండి నా తండ్రి. నైనా ఎంతోమంది యవ్వనస్తులు నాశనం అయిపోతూ ఉన్నారు తండ్రి. తాగుడు వల్ల నాశనం అవుతా ఉన్నారు దేవా. నైనా ఈ లోకం మర్యాదలు నా తండ్రి వాళ్ళు నేర్చుకోకుండా నా తండ్రి నీ కొరకు బ్రతికే బిడ్డలుగా వారికి సహాయం చేయమని పెట్టుకొచ్చినాం తండ్రి. ప్రతి హృదయాన్ని తట్టని నా తండ్రి, ప్రతి హృదయాన్ని ప్రేరేపించండి దేవా. నిజమైన దేవుడు మీరు ఉన్నారని వారితో మాట్లాడండి నా తండ్రి. సత్యము అసత్యం ఏదో గ్రహించడానికి వారికి సహాయం చేయండి నా తండ్రి. పరలోక రాజ్యము నరకము ఉన్నదని తెలుసుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. అవునైనా చెడు పనులు చేస్తే నిత్య నరకం ఉన్నదని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి దేవా. నైనా సహాయం చేయండి నా తండ్రి. ప్రతి యవ్వన బిడ్డని చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే తోడుగుండి నడిపించమని వేడుకొచ్చినామయ్యా. అవునైనా యోగ్యత లేని వారమయ్యా, మీకు వందనాలు చేస్తున్నాం నా తండ్రి. నైనా తాగుడుకు బానిసలై బ్రతుకుతున్నారైనా సహాయం చేయండి దేవా. ఎంతోమంది తాగుడికి బానిసలై నా తండ్రి వాళ్ళ చదువుని పక్కన పెట్టేసి నా తండ్రి నాశనమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు తండ్రి. సహాయం చేయండి నా తండ్రి. గుట్కాలు తింటా ఉన్నారు దేవా. సహాయం చేయండి. అది హెల్త్కి మంచిది కాదని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆ బిడ్డల పట్ల మీరు తోడుగుండి నడిపించమని వేడుకొచ్చినాం నా తండ్రి. నైనా మొబైల్స్లో నా తండ్రి చెడు చూపులు చూస్తూ ఉన్నారు నా తండ్రి. చెడు మూవీస్ చూస్తూ ఉన్నారు నా దేవా. సహాయం చేయండి నా తండ్రి. నాయనా వేశ్యతనానికి లోబడిపోతున్నారు తండ్రి. సహాయం చేయండి నా తండ్రి. నా దేశంలో ఉన్న ప్రతి యవ్వనస్తుని చేతికి అప్పగిస్తున్నాం దేవా. సహాయం చేయండి అయ్యా. దేశం మొత్తం ఇప్పుడు మొబైల్ పైన ఆధారపడి బ్రతుకుతూ ఉంది దేవా. యవ్వనస్తులందరూ సహాయం చేయండి దేవా. వారికి నైనా జీవితం అనేది విలువలను మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు దేవా. సహాయం చేయండి తండ్రి. నైనా మీరున్నారు అనే నమ్మకం వారిని కలిగించండి నా తండ్రి. నైనా ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు తండ్రి యవ్వనస్తులు నా దేవా. ప్రతి ఒక్కరికి పిరికితనం అది వచ్చేస్తుంది దేవా. నైనా మీరు పిరికితనాన్ని ఇయ్యలేదు నా తండ్రి. నైనా మీరు ఎంతో గొప్ప దేవుడు నా తండ్రి. మరి సహాయం చేయండి దేవా. వారితో మాట్లాడండి నా తండ్రి. నైనా మీరు మంచి మనసునిచ్చిన దేవుడు అయ్యా. మరి వారితో మాట్లాడండి నా తండ్రి. యవనస్తులకు తోడుగా ఉండేది వారిని నడిపించండి నా తండ్రి. నైనా పంట విస్తారమై ఉన్నది, కోయివారు కొద్దిరని సెలవిస్తున్నారు తండ్రి. మన నైనా పంట విస్తారమై ఉన్నప్పుడు కోయివారు లేకపోతే పంట అంతా నాశనం అయిపోతుందయ్యా. నైనా యవనస్తులు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. వారిని లేవనెత్తండి నా తండ్రి. నీ శివార్థకులుగా వారిని లేవనెత్తండి నా తండ్రి. ప్రార్థన యోధులుగా వారిని తయారు చేయండి నా తండ్రి. దినమెల్ల నా తండ్రి మోకాల నుండి ప్రార్థన చేసే బిడ్డలుగా వారిని మార్చండి అయ్యా. నైనా నీ సువార్త నా తండ్రి చేసే బిడ్డలుగా వారిని మార్చండి నా తండ్రి. నైనా సమస్త దేశానికి వెళ్ళి సువార్త చెప్పమన్నారయ్యా. ఆ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొచ్చినాం దేవా. ఎంతోమంది యవ్వనస్తులను మీరు తట్టండి నా తండ్రి. ప్రేరేపించండి నా తండ్రి. నిత్యము నా దేవా, నిత్యము మొబైల్లో ఉంటున్నారు దేవా. నిత్య దేవుడిని వదిలేసి నా తండ్రి ఆ మొబైల్ మీద నా తండ్రి కాన్సన్ట్రేషన్ ఉంటుంది దేవా. సహాయం చేయండి నా తండ్రి. మన అయినా యవ్వనస్తుల స్టడీస్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను దేవా. నా దేవా చదువు అనే విషయానికి పక్కన పెట్టి నా తండ్రి మొబైల్ దాంట్లోనే ఉంటున్నారయ్యా. సహాయం చేయండి దేవా. వారు చదువుకునే సమయానికి చదువుకునే విధంగా వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. నీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చి నింపండి నా తండ్రి. నా దేశంలో ఉన్న సమస్త యవనస్తులను నీ చేతికి అప్పగిస్తున్నాను నా దేవా. సహాయం చేయండి నా తండ్రి. యవనస్తులు నా తండ్రి కుంటుపడిపోతే దేశం సర్వనాశనం అయిపోతుందయ్యా. యవనస్తులకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి నా దేవా అభివృద్ధి
అభివృద్ధి పరచండి నా దేవా. నా దేశం అభివృద్ధి పడుతుంది నా తండ్రి. నా యవనస్తులు దేవా, నా దేశం యొక్క యవనస్తులు అభివృద్ధి పడితే నా దేవా నా దేశం అభివృద్ధి చెందుతుంది దేవా. సహాయం చేయండి దేవా. అభివృద్ధి పథకంలో వాళ్ళు నడిచడానికి సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి నా తండ్రి. మీరే వారికి తోడుగుండి నడిపించమని వేడుకొచ్చినాం నా తండ్రి. నైనా టెక్నికల్గా నా తండ్రి సాంకేతిక నైపుణ్యాన్ని నా తండ్రి సంపాదించుకొని నా తండ్రి నీ కొరకు వాడబడాలి నా తండ్రి. వారిని దీవించండి నా తండ్రి. ఆ విధంగా నా తండ్రి తాగుడుకు నా తండ్రి, గుట్కాలకి నా తండ్రి, వేషతనానికి నా తండ్రి, దొంగతనాలకి నా తండ్రి అలవాటు పడిపోతున్నారయ్యా. వారి నుంచి తప్పించండి నా తండ్రి. వాటి నుంచి తప్పించి ఆ చెడు అలవాట్ల నుంచి తప్పించండి నా తండ్రి. ఆ చెడు అలవాట్లకు దూరం చేసి నా తండ్రి నైనా మీ సేవకై వారిని వాడుకోమని పెట్టుకొచ్చినాం నా తండ్రి. నా దైవ ఎంతోమంది తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారయ్యా. యవనస్తులు నా తండ్రి నాశనం అవుతున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు అసలు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారయ్యా. మీరు మాట్లాడండి నా తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి నాయన. ఆ యవన బిడ్డలతో మీరు మాట్లాడండి నా తండ్రి. సహాయం చేయండి నా దేవా. యవనస్తులను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి అయ్యా. అయ్యా ఎంతోమంది నా తండ్రి సర్వనాశనం అయిపోతూ ఉన్నారు దేవా. సహాయం చేయండి దేవా. నాయన సర్వాధికారి నేను పూజించాలి అన్న ఒక జ్ఞానాన్ని వారికి కలిగించండి నా తండ్రి. నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నయ్యా. మీకు వందనాలు సిస్టమ్ దేవా. సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు నా తండ్రి. సర్వంతర్యామి వై ఉన్న దేవా మీకు వందనాలు చేస్తాం దేవా. నాయనా మీకు వందనాలు నా దేవా. ఏ యోగ్యత లేని వారమయ్యా అయినను మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. మేము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే నా తండ్రి కేవలం మీ ఉచితమైన కృప నా తండ్రి. అవును నా దేవా మా తండ్రి మా రక్షక. మరి నా తండ్రి ఎంతోమంది నరకం పోవడం మాకు ఇష్టం లేదయ్యా. అయ్యా మీరు అంటారు కదయ్యా ఏ ఒక్క ఆత్మ నశించడం మీ చిత్తం కాదంటున్నారు కదయ్యా. మరి సహాయం చేయండి అయ్యా. మా యవనస్తులు నా తండ్రి నా దేవా నిత్యం నా దేవా నిత్యం నా తండ్రి నరకం పోయే మార్గంలో నడుస్తూ ఉన్నారయ్యా. దీవించండి దేవా. వారిని మార్గంలో తప్పించండి నా తండ్రి. వారికి సహాయం చేయండి దేవా. వారికి తోడుగా ఉండి నడిపించండి దేవా. వారితో మాట్లాడండి అయ్యా. మీ మెల్లని చల్లని స్వరంతో వారితో మాట్లాడండి అయ్యా. వారి హృదయాలను తట్టండి నా తండ్రి. వారి హృదయాలను ప్రేరేపించండి నా దేవా. మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకొచ్చినాం తండ్రి. నైనా మంచి దేవుడవు నా తండ్రి. మీకు వందనాలు చేసినాం తండ్రి. అవునైనా ఏమిచ్చి మీ రుణం తీసుకోగలమయ్యా. నీ జీవవాక్యం హెచ్చరిస్తుందయ్యా. నీ జీవవాక్యం హెచ్చరికను వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొచ్చినాం నా తండ్రి. సహాయం చేయడి నా తండ్రి. పరిశుద్ధుడవైన నా తండ్రి నా దేవా. పరలోకమందున మా గొప్ప దేవా మీకు వందనాలు చేస్తాం తండ్రి. నాయన పరిశుద్ధుడా 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 అని నిత్యము పొగడబడుతున్న దేవా మీకు వందనాలు చేస్తాం దేవా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. మా దగ్గర ఏమీ లేదయ్యా. మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చేస్తాం తండ్రి. అవునయ్యా నాయన నీ జీవవాక్యాన్ని నా తండ్రి మోసుకొని బిడ్డలు నడిచే విధంగా వారికి సహాయం చేయమని వేడుకొచ్చినాం నా తండ్రి. మీరే మాకు తోడుగుని నడిపించమని వేడుకొచ్చినాం దేవా. భారతదేశంలో ఉన్న ప్రతి యవ్వనస్తుని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరే తోడుగుని నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో బతిమాలి వేడుకొచ్చినాం మా పరమ తండ్రి. ఆమేన్.